Hello, hi friends. This is Rekha Nayak, JL Mathematics. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. గురుకులాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సొసైటీస్ వైజ్గా జరుగుతున్నాయి. సో గురుకుల టీచర్స్కి లెక్చరర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి సార్ అంటే, మీ సర్టిఫికేట్స్ ఇంతకుముందు ఎలాగైతే జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అన్ని సర్టిఫికేట్స్ చెల్లుబాటు అవుతాయి. మీకు ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే మీరు ఒక లెటర్ రాసి హ్యాండ్ రైటింగ్ తోటి అక్కడే ఉన్న బోర్డ్ మెంబర్స్కి ఇచ్చేస్తే సరిపోతుందండి. మీరు జాయిన్ అయ్యే లోపు మీ స్కూల్లో సబ్మిట్ చేసినా ఓకేనండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సర్టిఫికేట్స్ లేవని మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. సో సర్టిఫికేట్స్ ఉన్నాయి లేదు ఇప్పుడు ఎలా అనే టెన్షన్స్ని మీరు కొద్దిగా దూరం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక మీకు 2-3 డేస్లో మీ ఎవరైతే ఇండివిజువల్ ఐడికి ప్రతి ఒక్కరికి మళ్ళీ మెసేజ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎలాగైతే మెసేజ్ వచ్చాయో అలాగే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని మీరు ఓపెన్ చేసి మీరు అందరూ ఫోన్ నుంచి ఎవరు చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఫోన్ నుంచి చేస్తే ఏదైనా మిస్టేక్ జరగవచ్చు. సో మీరందరూ వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి అందరూ కంపల్సరీ నెట్ సెంటర్కే వెళ్ళి సిస్టమ్ ఉంటే సిస్టంలోనే మీ వెబ్ ఆప్షన్స్ని ఇవ్వండి. వెబ్ కౌన్సిలింగ్ కంపల్సరీ జరుగుతుంది. 2-3 డేస్లో వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక వెబ్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్స్ రాశారు, జాబ్ సాధించారు, అది ఎంత మీ హ్యాపీనెస్గా మీరు ఫీల్ అవుతున్నారో, ఇప్పుడు మీరు కాలేజ్ చూస్ చేసుకోవడం, స్కూల్ చూస్ చేసుకోవడం అది మీ చేతిలో ఉంది. ఇన్ కేస్ ఏదైనా రాంగ్ స్టెప్ మీరు వేస్తే మీరు చాలా లాంగ్ స్టాండింగ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ స్టార్టింగ్లోనే చేస్తుంది కాబట్టి ఎండింగ్లో చేయొచ్చు, చేయకపోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇదే కంటిన్యూగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ వెబ్ కౌన్సిలింగ్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. సో గురుకుల టీచర్స్కి లెక్చరర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటిదంటే, మీకు ఏ సొసైటీలో అలర్ట్ అయింది ఆ సొసైటీస్ యొక్క కాలేజ్, స్కూల్స్ అన్ని డీటెయిల్స్ ఒక దగ్గర తీసుకోండి. డిస్టిక్ వైజ్గా అన్ని లిస్టులు చూడండి. నియర్ బై ప్లేసెస్ మీకు మండలానికి దగ్గరగా ఫస్ట్ ఏది ఉంది చూడండి, ఓకేనా. తర్వాత కాన్స్టిట్యున్సీ, తర్వాత డిస్టిక్ చూడండి, ఓకేనా. నెక్స్ట్ నియర్ బై డిస్టిక్స్ చూడండి, నియర్ బై కాన్స్టిట్యున్సీ చూడండి, నియర్ బై మండలం, నెక్స్ట్ ఇలాంటివి చూసుకొని మీరు వెబ్ కౌన్సిలింగ్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. సో ఇలా మీరందరూ కంపల్సరీ ప్రతి ఒక్క సొసైటీస్ వాళ్ళ యొక్క స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ మెయిన్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మీరందరూ వాటిని డౌన్లోడ్ చేసుకోండి. నియర్ బై స్కూల్స్, కాలేజెస్ని ఒక లిస్ట్ తయారు చేసుకోండి. చాలా కాలేజెస్, చాలా స్కూల్స్ కొత్తవి కాబట్టి అవి శాంక్షన్ అయినా ఇప్పుడు ప్రజెంట్ అవి ఎక్కడ రన్ అవుతున్నాయి. చాలా స్కూల్స్, చాలా కాలేజెస్ నియర్ బై ప్లేసెస్ కనిపిస్తుంది, కానీ అవి ఇప్పుడు ఎక్కడో లాంగ్ డిస్టెన్స్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎక్కడెక్కడో చాలా దూరంలో ఉన్నాయి. అది కూడా మీరు మైండ్లో పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వెబ్ కౌన్సిలింగ్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఒక 10-20 కాలేజెస్ రాసుకోండి. ఒక లిస్ట్ రాసుకొని మీకు వేకెన్సీస్ లిస్ట్ కంపల్సరీ అక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి.
అప్పుడు నువ్వు ఇమీడియట్లీగా చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. లేదంటే నువ్వు గందరగోళంలో పడిపోయి లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు నీ ఫ్యామిలీతో నువ్వు సఫర్ కావాల్సిన అవసరం ఉంది. ముందే ఇది గురుకుల జాబ్ సార్, గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. గురుకులాల్లో జాబ్ చేయడం అనేది ఎలా ఉంటుందో చాలామంది మిత్రులకు తెలుసు. పార్ట్ టైంగా చేశారు చాలామంది. కొందరు పీజీటీగా టీజీటీగా చేసిన వాళ్ళకు జైల్స్ కూడా వచ్చాయి. కాబట్టి సార్ మీకు ఇచ్చి నేను బెస్ట్ సజెషన్ ఏంటిదంటే ఒక 20 కాలేజెస్ నియర్ ప్లేసెస్ రాసుకోండి. అక్కడ మీకు ఏదన్నా కనిపిస్తుందా, ఆ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయా అని చెప్పి ఆ వేకెన్సీస్ కనిపిస్తే ఇమీడియట్గా మీరు దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇచ్చుకోండి. ఓకేనా? ఒక 10 అట్లీస్ట్ ఒక 10 అన్న రాయండి. రాసుకుని ఆ 10 కాలేజెస్లో ఒక 2-3 కనిపించినాయి అనుకో, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. సరేనా? ఇలా ఇచ్చుకొని మీ లైఫ్ని మీరు బంగారు భవిష్యత్తుని మీ ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా గడుపుతారని ఆశిస్తూ మీ ఆర్కేవై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని వేడుకుంటూ జై హింద్.